క్రైమ్ జర్నలిజం కేవలం సంచలనం కాదు, బాధ్యతాయుతమైన సత్య శోధన. క్రైమ్ రిపోర్టింగ్లో 5W1H సూత్రం ఎందుకు ముఖ్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ జేఎంఆర్. జర్నలిజంలో క్రైమ్ రిపోర్టింగ్ అనేది కేవలం పోలీస్ కేసులను వార్తలుగా మార్చడం మాత్రమే కాదు, ఒక నేర సంఘటన వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా చాలా బాధ్యతాయుతంగా చెప్పడం కూడా. అందుకే ప్రపంచవ్యాప్తంగా జర్నలిజంలో 5W1H అనే పద్ధతిని అత్యంత ముఖ్యమైన వార్తా నిర్మాణంగా భావిస్తారు. అంటే ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరు అనే 6 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా వార్తను నిర్మించడం. క్రైమ్ కథనాలు రాసేటప్పుడు ఈ పద్ధతి మరింత అవసరం. ఎందుకంటే నేర వార్తల్లో చిన్న తప్పు కూడా పెద్ద అపోహలకు దారితీస్తుంది. కాబట్టి నూతన జర్నలిస్టులు ప్రతి క్రైమ్ కథనాన్ని ఈ 6 కోణాల్లో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఏమిటి అనే ప్రశ్న వార్త యొక్క అసలు కేంద్రం. క్రైమ్ కథనంలో మొదటి జర్నలిస్టు తెలుసుకోవాల్సింది ఏమి జరిగింది అనేది. ఇది వార్తకి మూలం. ఒక హత్య జరిగిందా, మోసం బయటపడిందా, సైబర్ నేరమా, దాడి జరిగిందా, లేక అవినీతి కేసా అనే విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. చాలామంది కొత్త జర్నలిస్టులు సంఘటన చుట్టూ తిరుగుతూ అసలు విషయాల్ని స్పష్టంగా చెప్పడం మర్చిపోతారు. కానీ మంచి క్రైమ్ రిపోర్టర్ మొదటి 2 వాక్యాల్లోనే సంఘటన స్వభావాన్ని పాఠకుడికి అర్థమయ్యేలా చెబుతాడు. ఉదాహరణకు, వై అనే పట్టణంలో భారీ ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది అనే వాక్యం సంఘటన ఏమిటో స్పష్టంగా చెబుతుంది. అందువల్ల ఏమిటి అనే ప్రశ్న వార్తకు గుండె లాంటిది. ఎక్కడ అనే ప్రశ్నలో ప్రాంతం వార్త స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఒకే రకమైన నేరం 2 వేరువేరు ప్రాంతాల్లో జరిగితే వాటి వార్తా విలువ మారుతుంది. అందుకే ఎక్కడ జరిగింది అనేది క్రైమ్ కథనంలో చాలా ముఖ్యమైన అంశం. నేరం నగరంలో జరిగిందా, గ్రామంలోనా, ప్రభుత్వ కార్యాలయంలోనా, స్కూల్లోనా, బ్యాంకులోనా అనే విషయాలు ప్రజలపై ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. ప్రాంతం చెప్పేటప్పుడు జర్నలిస్టులు కేవలం ఊరి పేరు చెప్పడం సరిపోదు. ఆ ప్రాంతానికి సంబంధించిన సామాజిక, రాజకీయ లేదా భద్రత ప్రాధాన్యాన్ని కూడా చెప్పాలి. ఉదాహరణకు, రాష్ట్ర రాజధానిలోనే పగటిపూట దోపిడీ జరగడం కలకలం రేపింది అనే రీతిలో ప్రాంతం ప్రభావాన్ని చూపించవచ్చు. ఎందుకు క్రైమ్ కథనంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఇది. క్రైమ్ రిపోర్టింగ్లో నిజమైన జర్నలిజం ఎందుకు జరిగింది అనే ప్రశ్న దగ్గర మొదలవుతుంది. హత్య జరిగిందని చెప్పడం ఒక స్థాయి మాత్రమే. కానీ ఆ హత్య వెనుక భూ వివాదమా, రాజకీయ కక్షల, కుటుంబ గొడవల, ఆర్థిక కారణాల అనే విషయాలను బయటపెట్టడం జర్నలిస్టు ప్రతిభ. పరిశోధనాత్మక కథనాలు ఎక్కువగా ఈ ఎందుకు అనే ప్రశ్న చుట్టూరు తిరుగుతూ కొన్ని సందర్భాల్లో పోలీసులు చెప్పిన కారణం ఒక్కటే నిజం కాకపోవచ్చు. కాబట్టి జర్నలిస్టు వివిధ కోణాల్లో పరిశీలించాలి. బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు, కోర్టు పత్రాలు, పాత కేసులు ఇవన్నీ పరిశీలించాలి. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికితేనే ఒక క్రైమ్ కథనం మరింత ఆసక్తిగా మారుతుంది. ఎప్పుడు ఈ ప్రశ్నలో సమయం కూడా వార్తలో ఒక ఆధారం. నేరం జరిగిన సమయం చాలా విషయాలను సూచిస్తుంది. రాత్రి వేళ జరిగిందా, పగటిపూట జరిగిందా, పండగ రోజున, ఎన్నికల సమయంలోనా అనే అంశాలు వార్తా కథనానికి కొత్త కోణం వస్తాయి. ఉదాహరణకు, అర్ధరాత్రి సమయంలో పోలీస్ పహారా లేకపోవడంతో దొంగలు దాడికి పాల్పడ్డారు అనే అంశం భద్రతా లోపాన్ని సూచిస్తుంది. అలాగే ఒక నేరం చాలా కాలం తర్వాత బయటపడితే ఇంతకాలం ఎందుకు బయటకు రాలేదు అనే కొత్త ప్రశ్నలు వస్తాయి. అందుకే మంచి క్రైమ్ రిపోర్టర్ సమయాన్ని కేవలం తేదీగా కాకుండా సంఘటన నేపథ్యంగా చూస్తాడు. ఎలా? ఈ ప్రశ్న నేరం జరిగిన విధానం కథనానికి రూపమిస్తుంది. నేరం ఎలా జరిగింది,
అనే ప్రశ్న పాఠకులు అత్యధిక ఆసక్తి కలిగిస్తుంది. దొంగలు ఎలా ప్రవేశించారు, మోసం ఎలా చేశారు, సైబర్ నేరగాళ్ళు ఏ టెక్నిక్ వాడారు అనే అంశాలు ప్రజలకు అవగాహన కలిగిస్తాయి. కానీ ఇక్కడ జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలి. నేరం జరిగిన విధానాన్ని వివరించేటప్పుడు ఇది ఇతరులకు మార్గదర్శకంలా మారకుండా రాయాలి. ఉదాహరణకు బ్యాంకు దోపిడీ జరిగిన విధానాన్ని చెప్పవచ్చు, కానీ భద్రతా లోపాలని పూర్తిగా వివరించి అదే పద్ధతిని అనుసరించేందుకు అవకాశం ఇవ్వకూడదు. ఎలా అనే అంశం వార్తను ఆసక్తికరంగా చేస్తుంది. అదే సమయంలో బాధ్యత కూడా అవసరం. ఎవరు? ఈ ప్రశ్నలో వ్యక్తుల పాత్ర వార్తను ప్రభావితం చేస్తుంది. క్రైమ్ కథనంలో నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, అధికారులు ఎవరు అనే విషయం చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యక్తుల నేపథ్యం వార్త తీవ్రతను నిర్ణయిస్తుంది. కానీ జర్నలిస్టులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, కోర్టు నిర్ధారించే వరకు ఎవరిని నేరస్తుడుగా ఖరారు చేయకూడదు. అనుమానితుడు, నిందితుడు వంటి పదాలు వాడాలి. మహిళలకు, చిన్నారులు, లైంగిక దాడి బాధితులు గుర్తించేలా వివరాలు బయట పెట్టకూడదు. ఇది జర్నలిజం నైతిక బాధ్యత. అలాగే పెద్ద నెట్వర్క్లు, రాజకీయ సంబంధాలు, అధికార దుర్వినియోగం ఉన్నప్పుడు ఎవరు అనే ప్రశ్న మరింత ప్రాధాన్యం పొందుతుంది. మొత్తానికి క్రైమ్ జర్నలిజం అంటే కేవలం సంచలన వార్తలు రాయడం కాదు, సమాజానికి నిజాలను బాధ్యతతో అందించడం. అందుకే ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరు అనే 6 ప్రశ్నలు ప్రతి క్రైమ్ రిపోర్టర్ చేతిలో ఉండాల్సిన ప్రాథమిక ఆయుధాలు. ఈ పద్ధతిలో కథనాలు రాయడం అలవాటు చేసుకున్న జర్నలిస్టు వార్తలను మాత్రమే కాదు, వాస్తవాలను కూడా వెలికి తీయగలడు.